అందరికీ నమస్కారం. తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? ముఖ్యంగా ఫిబ్రవరి 2026లో శ్రీవారి దర్శనం కోసం ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం మీకోసమే. అసలు టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఎలా బుక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అవును, ఫిబ్రవరి నెలలో స్వామివారి దర్శనం చేసుకోవాలనుకోవడం చాలా మంది ప్లాన్. కానీ ఆన్లైన్ బుకింగ్ అనగానే కొంచెం టెన్షన్ ఉంటుంది గదా. ఎప్పుడు ఏ టికెట్ వస్తుందో, ఎలా బుక్ చేయాలో ఈ కన్ఫ్యూషన్ అంతా ఉంటుంది. అస్సలు కంగారు పడకండి. ఈ బుకింగ్ ప్రాసెస్ను వీలైనంత సింపుల్గా మార్చడానికే ఈ వివరాలన్నీ ఇస్తున్నాం. సరే, ముందుగా మనం మొత్తం షెడ్యూల్ను ఒక్కసారి చూసేద్దాం. ఫిబ్రవరి 2026 కోటా కోసం అసలు బుకింగ్స్ అన్నీ నవంబర్ నెలలోనే జరిగిపోతాయి. చూశారు కదా, నవంబర్ 18న మొదలై 25వ తేదీ వరకు. ప్రతిరోజు చాలా కీలకం. ఏ రోజు ఏ టికెట్లొస్తాయో ఇక్కడుంది. ఇప్పుడు ఒక్కో దాన్ని గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటగా ఆర్జిత సేవా టికెట్లు. చాలామంది భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూసేవి ఇవే. వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి ముందుగా చూద్దాం. అయితే ఈ ఆర్జిత సేవల్లో కొన్నింటిని డైరెక్ట్గా బుక్ చేసుకోలేం. వాటిని ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయిస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఆన్లైన్ లాటరీ సిస్టమ్. కొన్ని సేవలకు లక్షలాది మంది భక్తులు ప్రయత్నిస్తారు, కానీ టికెట్లు కొన్ని వందలే ఉంటాయి. అందుకే అందరికీ సమానమైన అవకాశం ఇవ్వడం కోసం టీటీడీ ఈ పద్ధతిని ఫాలో అవుతోంది. మరి ఈ లాటరీలో ఎలా పాల్గొనాలి? ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1. నవంబర్ 18 ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. నవంబర్ 20 ఉదయం 10 గంటలకు క్లోజ్ అవుతుంది. ఈ 2 రోజుల టైంలో ఎప్పుడైనా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు డిప్ తీసి సెలెక్ట్ అయిన వాళ్లకి మెసేజ్ పంపిస్తారు. మీకు టికెట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక చివరిది చాలా ముఖ్యమైనది. నవంబర్ 22 మధ్యాహ్నం 12 గంటల్లోపు డబ్బులు కట్టేయాలి. ఈ డెడ్లైన్ మిస్ అయితే టికెట్ ఆటోమేటిక్గా క్యాన్సర్ అయిపోతుంది. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏ సేవలు ఈ డిప్ సిస్టంలో ఉంటాయి? ముఖ్యంగా 4 సేవలు. అవి సుప్రభాతం, తోమాల, అర్చన, ఇంకా అష్టదళ పాదపద్మారాధన. గుర్తుంచుకోండి, ఈ 4 సేవలను మీరు డైరెక్ట్గా కొనలేరు. కేవలం ఈ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొని సెలెక్ట్ అయితేనే మీకు అవకాశం ఉంటుంది. ఇక డిప్ సంగతి పక్కన పెడితే కొన్ని ఆర్జిత సేవా టికెట్లను డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇవి నవంబర్ 21న రిలీజ్ అవుతాయి. వీటికి లాటరీ లాంటిది ఏమీ ఉండదు. ఎవరు ముందుగా బుక్ చేసుకుంటే వాళ్లకే దొరుకుతాయి. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నమాట. మరి ఆ రోజు ఏమేం టికెట్లొస్తాయో చూద్దాం. నవంబర్ 21 ఉదయం కరెక్ట్గా 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఇంకా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లు రిలీజ్ చేస్తారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు అందుబాటులోకొస్తాయి. వర్చువల్ సేవ అంటే మీరు ఆన్లైన్లో సేవను చూసి ఆ తర్వాత మీకిచ్చిన స్లాట్లో డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. సరే, ఆర్జిత సేవల గురించి చూశాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ప్రత్యేక దర్శనాలు, అలాగే ఇతర టోకెన్ల గురించి తెలుసుకుందాం. ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన తేదీలు, టైమింగ్స్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు చెప్పబోయే తేదీని మీ క్యాలెండర్లో వెంటనే మార్క్ చేసి పెట్టుకోండి. అదే నవంబర్ 24. ఇది చాలా చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆ ఒక్కరోజే 3 వేర్వేరు టైముల్లో 3 డిఫరెంట్ కేటగిరీల టికెట్లు రిలీజ్ అవుతాయి. ఆ రోజు షెడ్యూల్ ఒకసారి చూద్దాం. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత గంట గ్యాప్లో ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు అందుబాటులోకొస్తాయి. ఇక చివరగా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పెద్దవాళ్లు అంటే వయోవృద్ధులు ఇంకా దివ్యాంగుల కోసం ఉచిత దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. సరే, ఇక మనం చివరి, ఇంకా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసే విభాగానికి వచ్చేశాం. అవే ప్రధాన దర్శనం టికెట్లు, ఇంకా రూమ్స్ బుకింగ్. దీనికోసమే కదా లక్షల మంది వెయిట్ చేసేది. ఇక ఫైనల్ డేట్ నవంబర్ 25. ఆ రోజు 2 చాలా ముఖ్యమైన కోటాలు రిలీజ్ అవుతాయి. ముందుగా ఉదయం 10 గంటలకు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఆ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో అలాగే తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కోటా ఓపెన్ అవుతుంది. చూశారు కదా, దర్శనానికి ఉదయం 10 గంటలు, రూమ్స్కి మధ్యాహ్నం 3 గంటలు. ఈ టైమింగ్స్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, కాని అన్నిటికంటే ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే
ఈ టికెట్లన్నీ బుక్ చేసుకోవడానికి ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క వెబ్సైట్. వేరే ఏ సైట్లను నమ్మకండి. ఇది స్వయంగా టీటీడీ వాళ్లే చెప్పే మాట. అన్ని శ్రీవారి దర్శనం మరియు సేవా టికెట్లను తప్పనిసరిగా అధికారిక టీటీడీ వెబ్సైట్ అయిన ttddevastanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. సో దయచేసి వేరే ఏ ఇతర వెబ్సైట్లను, ఏజెంట్లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ మాత్రమే. సో ఇప్పుడు మీ దగ్గర అన్ని తేదీలు, సమయాలు ఉన్నాయి. మరి ఫిబ్రవరి నెలలో శ్రీవారి దర్శనం కోసం మీ ప్లాన్ రెడీగా ఉందా? ఈ సమాచారంతో ఒక మంచి ప్లాన్ వేసుకుని మీ తిరుమల యాత్ర సక్సెస్ఫుల్గా, ఆనందంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.